వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సమీకరించడం, అలాగే ఆ టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసిన కోర్టు కేసులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేసిన కేసులు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని మాస్టర్ ప్లాన్ ఖరారు చేసుకున్నాక రాజధాని నిర్మాణ పనులు 2018లో ప్రారంభించారు. అంతకుముందే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను పూర్తి చేసి 2017లో ప్రారంభించారు. సో చంద్రబాబు తొలి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఖరి ఏడాదిలో 2018-19 ఎన్నికల ముందు వరకు కూడా రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ ఆపేశాడు, కాంట్రాక్ట్ సంస్థల్ని అర్ధాంతరంగా పంపించేశాడు. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి ఏడాది అంతా కూడా ఈ కాంట్రాక్టర్లతో సెటిల్మెంట్లు చేసుకోవటం, అంటే జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా పంపించేశాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్లు వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకోవటం, కొన్ని పనులకి కొత్తగా టెండర్లు పిలిచారు, కొన్నిటినేమో అదే సంస్థలతో కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి అందరికీ ఒక ఏడాది సమయం పట్టింది. సాల్వ్ చేయాల్సిన రైతుల సమస్యలు కూడా ఒకటొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ టర్మ్లో అమరావతి పూర్తి కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఇబ్బంది పడతాం అని అమరావతి రైతుల్లో ఆందోళన ఉంది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే రాజధానిని మళ్ళీ ఖచ్చితంగా పాడు పెడతాడన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఉంది. ఈసారి అమరావతి నిర్మాణానికి నిధుల కొరత లేదు. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంది. ఈ విషయంలో వాళ్ళు ఉదారంగా ఉన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు, అప్పులు అన్నీ కూడా మంజూరు చేస్తున్నారు. దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఆర్డీఏ కమిషనర్గా నిజాయితీపరుడిగా పేరున్న ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ని నియమించారు. భాస్కర్ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారని, మంత్రి నారాయణతో ఆయనకు పసుకటం లేదన్న ప్రచారం నేపథ్యంలో భాస్కర్ బదిలీ జరిగింది. కాటమనేని భాస్కర్ బదిలీ తర్వాత నారాయణతో సన్నిహిత సంబంధాలున్న ఐఏఎస్ అధికారి కన్నబాబుని సిఆర్డీఏ కమిషనర్గా నియమించారు. మొదటి 5-6 నెలల్లో కన్నబాబు రైతులతో సరిగా సమన్వయం చేసుకోవట్లేదని, పనుల విషయంలో స్పీడ్గా లేరన్న విమర్శలు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన ట్రాక్ మీదకి వచ్చారు. రైతుల సమస్యల పరిష్కారంలో చొరవ చూయించారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించారు. మొదట్లో ఆయన్ని విమర్శించిన రైతులే ఆ తర్వాత ఆయన బాగా చేశారని కితాబులు ఇచ్చారు. అలాగే రాజధాని పనుల పురోగతిని కూడా గట్టిగా ఫాలోఅప్ చేయటం మొదలెట్టారు. డాష్ బోర్డ్ ద్వారా ఏ కంపెనీ ఎంత పనులు చేసింది, ఎంత టార్గెట్ రీచ్ అయ్యారనేది ఎప్పటికప్పుడు సమీక్షించడం మొదలుపెట్టారు. డాష్ బోర్డులో పనుల పురోగతిని వెల్లడించడం కొందరు కాంట్రాక్టర్లకు నచ్చలేదని ఒక ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ ఈ విషయం మీద ఫిర్యాదు చేసిందన్న ప్రచారం జరుగుతూ ఉంది. బిల్లుల చెల్లింపులు ఆలస్యం చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కన్నబాబు బదిలీ జరిగింది అంటున్నారు. కన్నబాబు స్థానంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ శాఖలో పనిచేస్తున్న పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజుని సిఆర్డీఏ కమిషనర్గా నియమించారు. బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్ అయిన విజయరామరాజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. 2021 నుంచి 24 ఎన్నికల ముందు వరకు కూడా కడప జిల్లా కలెక్టర్గా పనిచేశారు. వైసీపీ అనుకూల అధికారిగా ఆయనకు పేరుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన విద్యాశాఖలో చేరారు. ఆయన పనితీరు మీద ఉపాధ్యాయులు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో చాలా అరగంట బిహేవియర్తో ఉంటారని, వేధించడంలో ప్రవీణ్ ప్రకాష్ కంటే 4 ఆకులు ఎక్కువే అని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ఆరోపించారు. అయినా మంత్రి లోకేష్ గారికి ఆయన మీద, ఆయన పనితీరు మీద గట్టి నమ్మకం ఉంది. బహుశా ఆ నమ్మకంతోనే ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్గా నియమించి ఉండొచ్చు. సిఆర్డీఏ కమిషనర్గా ఆయన రైతులతో సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఉపాధ్యాయులతో వ్యవహరించినట్టుగా వ్యవహరిస్తే వెంటనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. విజయరామరాజు ఇప్పటివరకు లోకేష్ శాఖలో పనిచేసి ఉండటంతో ఆయన ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్గా రావటం రాజధాని వ్యవహారాల్లో ఇక నుంచి లోకేష్ పాత్ర పెరుగుతుంది అన్న ఊహాగానాలకు కూడా తావిస్తూ ఉంది. అలా జరిగితే కూడా మంచిదే. ఆయన ప్రమేయం పెరిగితే రాజధాని పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే, అమరావతి అనేది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడవకుండానే 3వ కమిషనర్ని నియమించడం విమర్శలకు తావిస్తూ ఉంది. కొత్తగా వచ్చిన వాళ్లకు సిఆర్డీఏ మీద అవగాహన ఏర్పడటానికి కనీసం 3-4 నెలలు పడుతుంది. ఈ అమరావతి నిర్మాణం అనేది డెడ్ లైన్ ఉన్న ప్రాజెక్టు. డెడ్ లైన్ లోపు పూర్తి అవ్వకపోతే డెడ్ అయిపోతుంది. పదే కమిషన్లు మార్చడం వల్ల పనుల వేగం మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అమరావతి ఈ ప్రభుత్వానికి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు విషయంలో ఆషామాషిగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది.
దాదాపు 70-80 వేల కోట్ల రూపాయల బడ్జెట్తో అధునాతనమైన నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఒక మంత్రిని పెట్టాలి. అలాగే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ కమిషనర్ తరహాలో సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉండాలి. అప్పుడే అన్ని పనులు కూడా టార్గెట్ల ప్రకారం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలకు కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి మాట్లాడే పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.